ఈ యొక్క రాశి ఫలితాలు మనం తెలుసుకునే ముందు ఒక చక్కని దైవ ప్రార్థనతోటి మనం ప్రారంభం చేద్దాం. ఎందుకంటే మనం ఎన్ని కష్టాలలో ఉన్నా కానీ కాపాడేటువంటి యొక్క దైవం ఆ భగవంతుడు. ప్రతి నిమిషం భగవంతుని యొక్క నామస్మరణ మనకు చాలా ముఖ్యమైనది. అది మనలను ఎల్లవేళలా కాపాడుతూ వస్తుంది. గ్రహచారం ఈ వారం బాగోలేదు అని బెంగపడనవసరం లేదు. ఎందుకంటే గ్రహదోష పరిష్కారాలు చెబుతూనే ఉన్నాం. ఆ యొక్క పరిష్కారం చేసుకుంటే తప్పకుండా ఫలితం అనేది మనకు దక్కుతుంది. ఒకవేళ అవి మాకు సాధ్యం కాదు, మేము చేసుకోలేము, వేరే మార్గం ఏమీ లేదా అని అంటే ప్రత్యేకంగా మంత్రం కూడా కింద ఇస్తున్నాం. కాబట్టి ఆ యొక్క మంత్రాన్ని వారంలో 3 రోజులు ఉదయాన్నే స్నానం చేసి దేవుడి దగ్గర ఆవు నెయ్యితో దీపారాధన చేసి ఒక అరటిపండు స్వామి దగ్గర పెట్టి ఈ యొక్క మంత్రాన్ని 108 సార్లు జపం చేసుకోవడం వలన గొడ్డలితోటి తగిలేటువంటి ఒక దెబ్బ గోరుతట్టుతోటి పోతుంది. ఏదైనా కానీ భక్తి అవసరం, నమ్మకం అవసరం. మరి ఆలస్యం చేయకుండా 12 రాశుల వారికి గ్రహచార స్థితి ఎలా ఉందో మనం తెలుసుకుందాం. ముందుగా మేషరాశి ఫలితాలు. ఈ రాశికి అధిపతి కుజుడు. ధైర్య సాహసాలను కలిగించే గ్రహం. భూమి, గ్రహం ఇత్యాది యొక్క ఫలితాలు కలిగించేవాడు. మరియు నాగదోషాలను తొలగించేవాడు. శస్త్రాలు, అస్త్రాలు, ఆపరేషన్, గాయాలు, వేడి వల్ల వచ్చేటువంటి ఉష్ణ రోగాలకు కారకుడు ఇత్యాది యొక్క కారకత్వాలు కారకుడు. కాబట్టి భూ క్రయ విక్రయాదుల సంబంధమైనటువంటి యొక్క గ్రహం కూడా ఈ యొక్క కుజుడు. అధికమైన కోపాన్ని కలిగించే గ్రహం. ఎక్కువగా ఉష్ణ స్వభావాన్ని కలిగిస్తాడు. వీరు ఎక్కువగా పాడి పశు పోషణ వ్యవసాయదారులుగా ఉంటారు. ఇంజనీరింగ్, మెకానిక్ రంగంలో కూడా వీరు కొనసాగగలరు. గ్రహచారం బాగా లేక చికాకులు, భయం, ఆందోళన కలుగుతున్నప్పుడు 3 క్యారెట్ల పగడాన్ని సేకరించుకొని దానికి జప తప పూజాదులు చేయించి మంచిగా పూజ చేయించి దానిని ధరిస్తే మంచి ఫలితం అనేది కలుగుతుంది. అశ్విని, భరణి, కృత్తికా నక్షత్రాల వారు ఈ రాశికి చెందినవారుగా ఉంటారు. ఎక్కువగా ఎరుపు రంగు వస్త్రాలు ధరిస్తూ ఉండాలి. సుబ్రహ్మణ్య స్వామి పూజలు ఎక్కువగా మీరు చెయ్యాలి. కావున ఈ వారం ఈ రాశి వారికి ఎక్కువగా కష్ట నష్టాలు ఎక్కువగా కలిగి ఉంటాయి. ఎక్కువగా కోపం, ఆవేశం కలిగి ప్రతి వారి మీద చికాకు పడుతూ ఉంటారు. అధిక వాళ్ళుగా ఎదుటివారి చేత ఎక్కువగా అవమానాలు పడటం అనేది జరుగుతుంది ఈ వారం. ఇంట్లో కానీ బయట కానీ అగౌరవం, అపవాదులు ఏర్పడగలవు. మీరు చేస్తున్నటువంటి ఒక పనిలో ఆటంకాలు కలిగి ఎక్కువగా ధన నష్టం అనేది కలగగలదు. అనుకోని విధంగా దూరం ప్రయాణం చేయవలసి వస్తుంది. శుక్రగ్రహం అనుకూలంగా లేదు కాబట్టి వాహనం యొక్క సమస్యలు ఎక్కువగా కలిగి ఉంటాయి. కావున దూరం ప్రయాణాలు ఎక్కువగా చేయకపోవడం అనేది చాలా మంచిది. వృత్తిలో కానీ వ్యవహారంలో కానీ అనుకూలమైన ఫలితాలు లేక ఆర్థికంగా ఇబ్బందులు పడగలరు. రియల్ ఎస్టేట్ కానీ, షేర్ మార్కెట్లో కానీ, ఫైనాన్స్ రంగంలో కానీ పెట్టుబడులు పెట్టేవారికి చాలా ధన నష్టం అనేది కలుగుతుంది. వ్యవసాయం, వాణిజ్యం మరి పాడి పరిశ్రమదారులకు, ప్రత్తి, పప్పు దినుసుల వారికి అధికమైనటువంటి యొక్క నష్టం అనేది వాటిల్లగలదు. ఎలక్ట్రికల్, కంప్యూటర్, ఫోటోగ్రఫీ, ఎడిటింగ్ ఇత్యాది యొక్క విషయాలలో ఉన్నవారికి గ్రహస్థితి అనుకూలంగా లేదు కాబట్టి వారి యొక్క ఆదాయం అనేది ఈ వారం బాగా తగ్గి ఉంటుంది. మరియు స్త్రీలకు సంబంధించినటువంటి యొక్క వ్యాపారాలు అనగా ఫ్యాషన్ డిజైనింగ్, ఎంబ్రాయిడరీ, స్టేషనరీ, బ్యూటీషియన్ మరియు కిరాణం, హోల్సేల్ వ్యాపారదారులకు ఈరోజు అధికమైనటువంటి యొక్క నష్టం అనేది కలగగలదు. మరి కావున ప్రతి రంగం వారికి, అన్ని వృత్తుల వారికి, అన్ని రంగంల వారికి గ్రహదోష నివారణ గురించి మీరు చేయవలసినటువంటి పని కుజగ్రహానికి అభిషేక పూజాదులు జరిపించుకొని కందులు అనేటువంటివి దానం చేసిన మీరు ఏ రంగంలో ఉన్నా కానీ ఆ యొక్క రంగంలో మంచి అభివృద్ధి అనేది మీకు కలుగుతుంది. మరియు ముద్ద కర్పూరం, భుజపత్రి, గుగ్గిలం ఈ 3 కలిపి ఇంట్లో పొగ వేసుకోవడం వలన మంచి లాభాలు అనేటివి మీకు కలిగి సుఖమైన జీవనం అనేది గడపగలరు. శుభం భూయాత్. ఈ వారం వృషభ రాశి ఫలితాలు. ఈ రాశికి అధిపతి శుక్రుడు. లలిత కళలు, వస్త్ర వ్యాపారాలు, ముత్యాల వ్యాపారాలు, పత్తి, వ్యవసాయ, కూరగాయలు, తెల్లని ధాన్యాలు మరియు వాహనాలు, ఫ్యాక్టరీలు, గృహం, కుటుంబం, భార్యాభర్తల సఖ్యత ఇత్యాది ఫలితాలు కలిగించేవాడు. వీరు ఎక్కువగా కంప్యూటర్ సైన్స్, జీవశాస్త్రంలో ప్రావీణ్యత కలిగి ఉంటారు. ఎప్పుడు మంచి దుస్తులు ధరించి నీటుగా ఉండేటువంటి యొక్క తత్వం వీరిది. కృత్తిక, రోహిణి, మృగశిర నక్షత్రాల వారు వృషభ రాశికి చెందిన వారుగా ఉంటారు. చికాకులు కలుగుతున్నప్పుడు ఎక్కువగా దుర్గాదేవిని పూజగా చేసుకోవడం వలన
మంచి ఫలితాలు అనేటివి కలగగలవు. డైమండ్ కానీ ముత్యము కానీ పూజ చేసి వీరు ధరించడం వలన మంచి ఫలితాలు కలిగి సుఖంగా ఉండగలరు. కావున గ్రహచార గోచారంలో ఈ రాశి వారికి వృత్తిలో కానీ వ్యవహారములో కానీ అఖండమైనటువంటి ఒక ధనలాభం అనేది కలిగి ఆనందమైనటువంటి ఒక జీవనం మీరు గడపగలరు. వృత్తిలో వ్యవహారములో కానీ వ్యాపారములో కానీ అక్కడ పనిచేసేటువంటి అధికారులు మరియు మీ తోటి వారు పనిచేసేటువంటి వారు మీకు అనుకూలంగా ఉండి మీ యొక్క వ్యాపారం అనుకూలంగా ఉండటానికి మీకు అనేక విధాలుగా తోడ్పడగలరు. మంచి వారితో భాగస్వామ్యం ఏర్పడుతుంది. వ్యాపారంలో మంచి లాభాలు మీకు కలిగి ఉంటాయి. వ్యవసాయదారులకు మంచి దిగుమతి అనేది కలిగి ఉంటుంది. రియల్ ఎస్టేట్ మరియు షేర్ మార్కెట్ రంగంలో ఉన్నవారికి అనుకూలమైనటువంటి ఫలితాలు కలిగి ఉంటాయి. అన్ని రంగముల యందు అభివృద్ధి అనేది కలిగి ఉంటుంది. నూనె, చెరుకు, పప్పు దినుసుల వారికి అధికమైన లాభాలు కలగగలవు. ఉద్యోగ ప్రయత్నం నెరవేరుతుంది. ఉద్యోగంలో చేసేవారికి ఉన్నతమైనటువంటి స్థానం లభించేటువంటి ఒక గ్రహచార స్థితి కలదు. ఉన్నతమైన చదువులు చదివేటువంటి విద్యార్థులు ఇంటర్వ్యూలో కానీ నీట్ రాసేవారికి మంచి ఫలితాలు ఈ వారం అనేది కలిగి ఉంటాయి. ఏ పనిలోనైనా విజయం అనేది సాధించగలరు. మిత్రవృద్ధి, బంధువృద్ధి, వ్యవహారంలో అనుకూలత కలిగి సుఖమైన జీవనం అనేది గడపగలరు. విదేశాలు వెళ్ళేవారికి గ్రహస్థితి బాగుగా ఉన్నందున అక్కడికి వెళ్ళేటువంటి ప్రయత్నం అనేది నెరవేరుతుంది. విదేశాలలో నివసించే వారికి అనగా ఫ్రాన్స్, అమెరికా, ఇండోనేషియా, దుబాయ్, శ్రీలంక, సింగపూర్, మలేషియా ఇత్యాది దేశాలలో నివసించే వారికి ఈ వారం గ్రహస్థితి అనుకూలంగా ఉండటం వలన ఏ రంగంలో ఉన్నవారికైనా అభివృద్ధి అనేది కలిగి ఆనందమైన జీవనం అనేది గడపగలరు. ఈ వారం మిథున రాశి ఫలితాలు. ఈ రాశికి అధిపతి బుధుడు. వ్యవహారం, వ్యాపారం, ఫైనాన్స్, గణిత శాస్త్రం, విద్య, చిరుధాన్యాలు, గ్రీనరీ అంటే పచ్చదనం, వృక్ష సంపద మరియు బంధువులు, మిత్రులు, వ్యవసాయం ఇత్యాది కారకత్వాలు కలిగినవాడు. మృగశిర, ఆర్ద్ర, పునర్వసు నక్షత్రాల వారు మిథున రాశికి చెందినవారుగా ఉంటారు. ఎక్కువగా మీరు ఆకుపచ్చ వస్త్రాలు ధరిస్తూ ఉండాలి. చికాకులు ఎక్కువగా మిమ్మలను చుట్టుముట్టి వేధిస్తున్నప్పుడు చిలుకపచ్చ, ఆకుపచ్చ రంగు రత్నాన్ని కానీ ధరించడం వలన మంచి ఫలితాలు అనేటివి మీకు కలగగలవు. లేదా మిరపపండు రంగు కెంపు అనేటువంటి రత్నాన్ని కూడా మీరు ధరించవచ్చు. కాబట్టి ఈ వారం ఈ రాశి వారికి బుధ, చంద్రగ్రహాలు అనుకూలంగా ఉండటం వలన మీరు చేసేటువంటి యొక్క వ్యాపారంలో, వ్యవహారంలో కానీ అనుకూలమైనటువంటి యొక్క ఫలితాలు కలిగి సుఖమైన జీవనం అనేది గడపగలరు. మంచి ధనలాభం అనేది మీకు కలిగి ఉంటుంది. శుభగ్రహచార స్థితి వలన ఉన్నతమైనటువంటి స్థానంలో మీరు ఉండగలరు. ఎటువంటి పరిస్థితులు ఎదురొచ్చినా కానీ వాటిని తట్టుకొని పరిస్థితులను మీ వైపుగా మార్చుకునేటువంటి శక్తి సామర్థ్యాలు మీరు కలిగి ఉంటారు. స్నేహితులతో, బంధువులతో కలిసిమెలిసి ఆనందమైన జీవనం గడపగలరు. ఎక్కువగా శుభ ప్రయాణాలు చేస్తూ ఉంటారు. మీ యొక్క బంధువులు కానీ మిత్రులు కానీ సహాయ సత్కారాలు మీకు చేయగలరు. వ్యవహారంలో కానీ వ్యాపారంలో కానీ అనుకున్న ఫలితాలు మీకు కలిగి అధికమైన ధనలాభం కలిగి సుఖమైన జీవనం గడపగలరు. రియల్ ఎస్టేట్ మరియు షేర్ మార్కెట్ రంగంలో ఉన్నవారికి భూమి క్రయ విక్రయాదుల వలన మంచి లాభాలు కలిగి సుఖంగా ఉండగలరు. వ్యవసాయ, పాడి పరిశ్రమదారులకు ఈ వారం ఆదాయం బాగా ఉంటుంది. ఎలక్ట్రికల్, కంప్యూటర్, ఎడిటింగ్, ఫోటోగ్రఫీ, డైరెక్షన్, సినీ ఇండస్ట్రీ రంగం వారికి మరియు స్త్రీలకు సంబంధించిన వ్యాపారాలు అనగా బ్యూటీషియన్, ఫ్యాషన్ డిజైనింగ్, ఎంబ్రాయిడరీ, స్టేషనరీ, కిరాణా మరియు చిరుధాన్యాల వ్యాపారాలు, హోల్సేల్ వ్యాపారాలు మరియు తినుబండారాలు, అలంకార వస్తువులు ఇత్యాది వ్యాపారాలు మరియు వెజిటేబుల్స్, నాన్ వెజ్ పదార్థాలు క్రయ విక్రయదారులకు ఈ వారం మంచి ఫలితాలు కలగగలవు. కానీ కొద్దిగా వ్యాపారం మందకోడిగా ఉంటుంది. నిదానం, ఓపిక చాలా అవసరం. మరియు సినీ, రాజకీయ రంగం వారికి అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. చదువు గురించి కానీ వ్యాపారం గురించి కానీ విదేశాలు వెళ్ళే వారికి అనుకూలమైన గ్రహస్థితి కలదు. కావున వచ్చే వారం ప్రయత్నం అనేది ఫలిస్తుంది. ఒకవేళ విదేశాలు వెళ్ళే వారికి ఈ వారం గ్రహస్థితి అనుకూలంగా లేదు కాబట్టి వచ్చే వారం ప్రయత్నం చేస్తే ఫలిస్తుంది. మరి తప్పనిసరిగా ప్రయాణం చేయవలసి వస్తే గనక కాలభైరవ పూజ చేసినందువలన మంచి ఫలితాలు మీకు కలగగలవు. మరియు విదేశాలలో నివసించే వారికి అనగా ఫ్రాన్స్, అమెరికా, దుబాయ్, సింగపూర్, మలేషియా, ఆస్ట్రేలియా ఇత్యాది దేశాలలో నివసించే వారికి శుభగ్రహచార స్థితి వలన అనుకూలమైన ఫలితాలు కలిగి
సుఖమైన జీవనం అనేది మీరు గడపగలరు. శుభం భూయాత్. ఈ వారం కర్కాటక రాశి ఫలితాలు. ఈ రాశి వారికి చంద్రుడు అధిపతి. చంద్రుడు ముత్యాల వ్యాపారం, పూల వ్యాపారం, వెండి, మందులు, ఔషధాలు, బట్టలు, పత్తి ఇత్యాది విషయాలకు కారకుడు. మానసికంగా ఇబ్బందులు కలుగుతుంటే కనుక మంచి ముత్యం సేకరించుకొని దానిని పూజించి ధరించినట్లయినా మంచి ఫలితాలు మీకు కలగగలవు. కావున ఈ రాశి వారికి చంద్ర గురుగ్రహముల యొక్క అధికమైనటువంటి యొక్క శుభ ఫలితాలు కలిగి మనశ్శాంతి కలిగి ఉంటారు. గ్రహచార గోచార రీత్యా ధన రాబడి అనేది అధికంగా ఉంటుంది. ఒకరి ద్వారా మనకు సహాయం అనేది లభిస్తుంది. వ్యాపారంలో మంచి లాభాలు కలుగుతాయి. మనం ఎవరైనా అడిగినా కానీ వారు మనకు లేదనకుండా సహాయం చేస్తారు. కాబట్టి ఈ విధంగా మనకు ధన రాబడి అనేది కలుగుతుంది. వ్యాపార రీత్యా ఎక్కువగా దూరం ప్రయాణాలు చేయవలసి వస్తుంది. అధిక శాతం ప్రయాణాల వల్ల డబ్బు అనేది ఖర్చు కాగలదు. ప్రయాణాలలో తగు జాగ్రత్తగా మీరు ఉండాలి. వృత్తి, వ్యవహార, వ్యాపారం వలన అధికమైన లాభాలు కలిగి మంచి ధనలాభం అనేది మీకు కలుగుతుంది. ఎదుటి వాళ్ళ దృష్టి మీ మీద ఎక్కువగా ఉండటం వలన కొద్దిగా శరీర నీరసం అనేది బాగా కలిగి ఉంటుంది. ఏదో తెలియని విచారం అనేది మానసికంగా మనకు ఎదుగుదల లేకుండా చేస్తుంది. అట్టి వారిని గుర్తించి తగు జాగ్రత్తగా వారితోటి మసులుకోవాలి. మరి ఉద్యోగంలో ఉన్నతమైనటువంటి ఒక పదవి లభించేటువంటి గ్రహచార స్థితి గలదు. ఎలక్ట్రికల్, కంప్యూటర్, ఫోటోగ్రఫీ, ఎడిటింగ్, డైరెక్షన్ మరియు సినీ ఇండస్ట్రీ రంగంలో ఉన్నవారికి, స్త్రీలకు సంబంధించిన వ్యాపారాలు, బ్యూటీషియన్, ఫ్యాషన్ డిజైనింగ్, ఎంబ్రాయిడరీ, స్టేషనరీ, కిరాణం మరియు మెడికల్, జనరల్ ఇత్యాది వ్యాపారాలు చేసేవారికి ఈ వారం అనుకూలమైన ఫలితాలు కలిగి ఉన్నందున మంచి ధనలాభం అనేది కలిగి సుఖంగా సంతోషంగా ఉండగలరు. రియల్ ఎస్టేట్ మరియు షేర్ మార్కెట్ రంగంలో ఉన్నవారికి ఈ వారం అమ్మడాలు, కొనడాలు లేక వ్యాపారం అనేది కొద్దిగా నష్టం అనేది వాటిల్లగలదు. అన్ని వృత్తుల వారికి, అన్ని రంగముల వారికి, నిత్య వ్యాపారాలు చేసేవారికి, చేతి వృత్తుల వారికి మరియు నిత్యావసర వస్తువులు వ్యాపారులకు అనగా పూలు, పండ్లు, ఆకుకూరలు, కూరగాయలు, పప్పు దినుసులు, చిరుధాన్యం వ్యాపారాలు, పాలు, పెరుగు ఇత్యాది ఉత్పత్తుల వారికి, తినుబండారాలు, హోల్సేల్ వ్యాపారాలు, హోటల్స్, బట్టల వ్యాపారాలు ఇత్యాది వ్యాపారాలు చేసేవారికి, మరి అన్ని పదార్థాలు అమ్మేవారికి గ్రహచార స్థితి అనుకూలంగా ఉండటం వలన మీ యొక్క వ్యాపారాలలో మంచి లాభాలు కలిగి సుఖమైన జీవనం అనేది గడపగలరు. శుభం భూయాత్. ఈ వారం సింహరాశి ఫలితాలు. ఈ రాశి వారు రవిగ్రహానికి సంబంధించిన వారు. అధికమైన కోపం వీరికి సామాన్యంగా ఉంటుంది. ఎక్కువ అభిమానం అనేది కలిగి ఉంటారు. మీరు ఏ పని చేసినా, ఏ పని తలపెట్టినా కానీ ఆ యొక్క పని సాధించే వరకు వీరికి మనశ్శాంతి అనేది ఉండదు. మగ, పుబ్బ, ఉత్తర నక్షత్రాల వారు సింహరాశికి చెందిన వారుగా ఉంటారు. ఎరుపు కానీ గోధుమ రంగు కానీ వస్త్రాలను మీరు ధరించాలి. గ్రహచార స్థితి అనుకూలంగా లేకపోతే కెంపు అనేటువంటి ఒక రత్నాన్ని పూజించి ధరించాలి. ఈ రాశి వారు ధనం బాగా సంపాదిస్తారు. కానీ ఒక్క రూపాయి కూడా తన దగ్గర ఉంచుకోకుండా ఏదో రూపంగా ఖర్చు అనేది పెడుతూ ఉంటారు. ఉద్యోగ స్థిరత్వం అనేది లేకుండా ఉంటుంది. కాబట్టి రవి చంద్ర గ్రహ శుభస్థితి వలన మంచి ఫలితాలు కలిగి మీరు చేసేటువంటి యొక్క పనిలో అధికమైన లాభాలు కలిగి ఆనందంతో ఉండగలరు. ఎటువంటి యొక్క పనైనా కానీ ఆ యొక్క పనిలో ఆటంకాలన్నీ తొలగిపోయి వృత్తి యందు కానీ వ్యాపారంలో కానీ మంచి ఫలితాలు కలిగి సుఖంగా ఉండగలరు. సంఘంలో గౌరవ మర్యాదలు కలిగి ఉంటారు. కోర్టు, భూమి వ్యవహారముల యందు అనుకూలమైన ఫలితాలు కలిగి ఉంటాయి. ఆధ్యాత్మికమైన కార్యక్రమాలు ఎక్కువగా చేస్తూ ఉంటారు. దాని వలన దైవ బలం అనేది మీకు కలిగి ఉంటుంది. ఆర్థికమైనటువంటి అభివృద్ధి కలిగి ఫైనాన్స్ విషయంలో అధికమైన లాభాలు మీకు కలగగలవు. వ్యవహార వ్యాపారంలో మంచి లాభాలు అనేవి ఉంటాయి. వ్యవసాయ, పాడి పరిశ్రమదారులకు ఈ వారం అధికమైన లాభాలు కలిగి సుఖంగా ఉండగలరు. ఎలక్ట్రికల్, కంప్యూటర్, ఎడిటింగ్, డైరెక్షన్, సినీ ఇండస్ట్రీస్ రంగంలో ఉన్నవారికి మరియు స్త్రీలకు సంబంధించిన వ్యాపారాలు అనగా ఫ్యాషన్ డిజైనింగ్, ఎంబ్రాయిడరీ, స్టేషనరీ, కిరాణం మరియు మెడికల్, విద్య ఇత్యాది రంగంలో ఉన్నవారికి, నిత్యావసర వస్తువులు వ్యాపారులకు అనగా కూరగాయలు, ఆకుకూరలు, పూలు, పండ్లు, పప్పు దినుసులు, అలంకార వస్తువులు ఇత్యాది వ్యాపారులకు, నాన్ వెజ్ మరియు పదార్థాలు అమ్మేవారికి మంచి ఫలితాలు కలిగి ఉంటాయి. మరియు మోటారు డ్రైవింగ్ రంగం వారికి అనుకూలమైన ఫలితాలు కలిగి ఈ వారం
మంచి ధనలాభం అనేది కలిగి ఉంటుంది. విద్య గురించే కానీ ఉద్యోగం గురించే కానీ విదేశాలు వెళ్ళే వారికి గ్రహచార స్థితి అనుకూలంగా ఉండటం వలన ఆ యొక్క ప్రయత్నం అనేది మీకు ఫలిస్తుంది. మరియు విదేశాలలో నివసించే వారికి అనగా ఫ్రాన్స్, అమెరికా, ఇండోనేషియా, దుబాయ్, శ్రీలంక, మలేషియా, సింగపూర్ ఇత్యాది దేశాలలో నివసించే వారికి గ్రహస్థితి బావుగా లేకపోవడం వలన ఉద్యోగంలో కానీ వ్యాపారంలో కానీ మంచి ఫలితాలు లేక ఇబ్బందులకు గురి కావలసి వస్తుంది. కావున కేతువు యొక్క పూజను చేసి ఉలువలు దానం చేసిన మంచి ఫలితాలు మీకు కలగగలవు. శుభం భూయాత్. ఈ వారం కన్యా రాశి ఫలితాలు. ఈ రాశి వారికి అధిపతి బుధుడు. వ్యవహారం, వ్యాపారం, వృత్తి, విద్య, ఫైనాన్స్, గణిత శాస్త్రం, బంధువులు, మిత్రులు, పచ్చదనం, వృక్షాలు ఇత్యాది విషయాలకు కారకుడు. ఉత్తర, హస్త, చిత్త నక్షత్రాల వారు కన్యా రాశికి సంబంధించిన వారుగా ఉంటారు. గ్రహస్థితి అనుకూలంగా లేనప్పుడు జాతిపచ్చ అనేటువంటి ఒక రత్నాన్ని ధరించడం వలన మంచి ఫలితాలు మీకు కలగగలవు. ఎక్కువగా లైట్ గ్రీన్ దుస్తులు అనేటివి ఎప్పుడూ ధరిస్తూ ఉండాలి. ఈ రాశి వారికి అధికంగా ధనలాభం అనేది కలగగలదు. చెడు సమస్యలు అన్నీ తొలగిపోయి సుఖమైన జీవనం అనేది గడపగలరు. వృత్తిలో, వ్యవహారంలో, వ్యాపారంలో అధికమైన లాభాలు కలిగి ఉంటాయి. విద్యార్థులకు ఈ వారం చదువులో చక్కగా రాణిస్తారు. ఉన్నతమైనటువంటి యొక్క చదువులు చదివే వారికి మంచిగా కలిసి వస్తుంది. ఈ యొక్క వారం మంచి ఉద్యోగం అనేది మీకు లభించగలదు. మరియు సంఘంలో మంచి గౌరవం అనేది కలిగి ఉంటారు. శుక్రుని యొక్క గ్రహచార స్థితి వలన దాంపత్యంలో ఉన్నతమైన భావాలు కలిగి అన్యోన్య జీవనం గడపగలరు. ఉద్యోగ విషయాలలో అధికారుల వలన ఆదరణ ఏర్పడి మంచి స్థానం అనేది మీకు లభించగలదు. అనేక విషయాలలో అనుకూలమైనటువంటి యొక్క ఫలితాలు మీకు కలిగి ఆనందమైనటువంటి ఒక జీవనం అనేది గడపగలరు. మీరు చేసేటువంటి యొక్క ఉద్యోగ ప్రయత్నం ఫలిస్తుంది. షేర్ మార్కెట్ మరియు రియల్ ఎస్టేట్ రంగంలో ఉన్నవారికి ఈ వారం అనుకూలంగా ఉండటం వలన మంచి లాభాలు అనేటివి మీకు కలిగి సుఖంగా సంతోషంగా ఉండగలరు. కంప్యూటర్, ఎలక్ట్రికల్, ఎడిటింగ్ మరియు ఫోటోగ్రఫీ, డైరెక్షన్ ఇత్యాది వ్యవహారాలలో ఉన్నవారికి మరియు స్త్రీలకు సంబంధించిన వ్యాపారాలు అనగా ఫ్యాషన్ డిజైనింగ్, ఎంబ్రాయిడరీ, బ్యూటిషియన్, స్టేషనరీ, కిరాణం మరియు హోల్సేల్ వ్యాపారాలు, చిరుధాన్యం వ్యాపారాలు మరియు నిత్యావసర సరుకులు వ్యాపారం చేసేవారికి ఈ వారం అధికమైన లాభాలు కలిగి సుఖమైన జీవనం అనేది గడపగలరు. సినీ, రాజకీయ రంగంలో ఉన్నవారికి మంచి అవకాశాలు రాగలవు. అభివృద్ధి అనేది బాగా ఉంటుంది. కాకపోతే ఈ రాశి వారికి కేతువు యొక్క దృష్టి బాగా ఉన్నందున ఆదివారం రోజున గోమతి చక్రాన్ని సేకరించుకొని పూజ చేసి దానిని మెడలో ధరించినట్లయితే మంచి ఫలితాలు మీకు కలిగి సుఖమైన జీవనం అనేది గడపగలరు. విదేశాలలో నివసించే వారికి అనగా ఫ్రాన్స్, అమెరికా, ఇండోనేషియా, దుబాయ్, శ్రీలంక, ఆస్ట్రేలియా, సింగపూర్, మలేషియా ఇత్యాది దేశాలలో నివసించే వారికి శుక్ర శుభగ్రహచార స్థితి వలన మంచి ఫలితాలు కలిగి సుఖమైన జీవనం అనేది గడపగలరు. శుభం భూయాత్. ఈ వారం తులారాశి ఫలితాలు. ఈ రాశికి అధిపతి శుక్రుడు. ఇతను వస్త్రాలు, నవరత్నాలు, ముత్యాలు, మైనింగ్, వెండి, భూమిలో నిక్షేపాలు, నిధులు, మంత్రాలు, తాంత్రిక, జ్యోతిష్యం, వ్యవసాయం, వాహనాలు, గృహం ఇత్యాది విషయాలకు కారకుడు. మరియు జాతకంలో శుక్రుడే గనక మంచి స్థానంలో ఉంటే అతను చేసేటువంటి మంచి పనులు ఏ గ్రహం కూడా చేయలేడు. భోగం, భాగ్యం, ఐశ్వర్యం, ధనం, సంతానం, వివాహం ఇత్యాదివెన్నో మనకు కలిగిస్తాడు. కావున ఈ రాశి వారికి ఈ వారం వృత్తి, వ్యవహార, వ్యాపారాదులయందు అధికమైన లాభాలు కలిగి సుఖంగా సంతోషంగా ఉండగలరు. శుభగ్రహ స్థితి వలన అధికమైనటువంటి సంతోషం కలిగి ఆనందమైన జీవనం గడపగలరు. ప్రతి పనిలో మీకు విజయం అనేది లభిస్తుంది. మంచి ఉన్నతమైనటువంటి స్థితిలో మీరు ఉండగలరు. మంచి అవకాశాలు మిమ్ములను వెతుక్కుంటూ వస్తాయి. వాటిని వదులుకోకుండా తగు జాగ్రత్తగా ఉపయోగం చేసుకున్నట్టయితే గనుక మంచి భవిష్యత్ అనేది మీకు కలిగి ఉంటుంది. సంతోషం, సుఖం, ఆనందం, గౌరవ ప్రతిష్టలు కలిగి ఆనందమైనటువంటి ఒక జీవనం గడపగలరు. గృహంలో శుభకార్యాలు చేయుట, ఉద్యోగ లాభం మరియు ఉద్యోగం చేస్తున్న వారికి ఆ యొక్క రంగంలో ఉన్నతమైనటువంటి ఒక పదవులు లభించగలవు. ఆర్థికంగా అభివృద్ధి అనేది చెందగలరు. మీరు చేసేటువంటి యొక్క ప్రతి పనిలో విజయం అనేది సాధించగలరు. నూతన వ్యక్తులతో పరిచయాలు ఏర్పడగలవు. ఎక్కువగా దైవ కార్యాలు చేయడం వలన ఆధ్యాత్మికమైనటువంటి శక్తి మీకు లభిస్తుంది. రియల్ ఎస్టేట్ మరియు షేర్ మార్కెట్ రంగంలో పెట్టుబడులు పెట్టుట వలన
మంచి లాభాలు అనేటివి కలగగలవు. వైదికపరమైనటువంటి వృత్తుల వారికి ఈ వారం అనుకూలంగా ఉండటం వలన మీరు ఏ రంగంలో ఉన్నా మంచి ఫలితాలు మీకు కలిగి ఉంటాయి. విద్య ఉద్యోగం గురించే కానీ, వ్యవహార వ్యాపారం గురించే కానీ విదేశాలు వెళ్ళే వారికి గ్రహచార స్థితి అనుకూలంగా ఉంది. విదేశాలలో నివసించే వారికి ఈ వారం రాహు యొక్క గ్రహచార స్థితి అనుకూలమైన స్థానంలో లేకపోవడం వలన కొద్దిగా ఇబ్బందులకు గురి కావలసి వస్తుంది. కాబట్టి మీరు ఏ రంగంలో ఉన్నా కానీ ఆ యొక్క రంగంలో మంచి అభివృద్ధి అనేది కలిగి ఉండాలంటే రాహుగ్రహానికి అభిషేక పూజలు జరిపించి మినుములు దానం చేయడం వలన మంచి ఫలితాలు మీకు కలిగి సుఖంగా సంతోషంగా ఉండగలరు. మరియు ఓం హ్రీం రాహవే నమః మమ సకల కార్యసిద్ధి కురుకురు స్వాహ అనేటువంటి ఒక మంత్రాన్ని మీరు ఉదయం 6 నుండి 7 గంటల లోపల జపిస్తూ ఉండటం వలన ఎటువంటి యొక్క చెడు ఫలితాలైనా తొలగిపోయి ఆ యొక్క పనిలో మీకు విజయం అనేది లభించగలదు. శుభం భూయాత్. ఈ వారం వృశ్చిక రాశి ఫలితాలు. ఈ రాశికి అధిపతి కుజుడు. ధైర్యం, సాహసం, భూమి, క్రయ విక్రయాదులు ఇత్యాది విషయాలకు కారకుడు. కావున ఈ రాశి వారికి గోచార స్థితిలో కుజుడు మరియు రాహుగ్రహాలు అనుకూలమైనటువంటి స్థితిలో లేకపోవడం వలన కొద్దిగా వ్యవహారికమైన ఇబ్బందులు అనేటివి కలిగి ఉంటాయి. అధికంగా డబ్బు కలిగి ఉన్నా కానీ ఏదో విధంగా ఆ డబ్బు ఖర్చు అనేది కాగలదు. అత్యాశ దురితం నష్టం అన్నట్టుగా ఎక్కువగా ప్రతిదాని మీద ఆశపడుతూ ఉండటం వలన కొద్దిగా వ్యవహారానికి కానీ వ్యాపారం వల్ల కానీ ఇబ్బందులు అనేటివి కలుగుతూ ఉంటాయి. ఈ వారం ఎక్కువగా దూరం ప్రాంతాలకు వెళుతూ ఉంటారు. ఘాటు రోడ్డులలో ప్రయాణం అనేది ఎక్కువగా మీరు చేయకూడదు. శత్రు దృష్టి అనేది బాగా పొంచి ఉండటం వలన అటువంటి యొక్క వారి చేత తగు జాగ్రత్తగా మీరు ఉండాలి. సోదర సోదరీమణులతోటి విభేదాలు అనేటివి రాగలవు. మనసు మంచిదై ఉన్నా కానీ మాట తీరు కొద్దిగా గరుకుతనంగా ఉంటుంది. కాబట్టి మీ ముందర ఎవరు అనలేకపోయినా కానీ చాటుగా మీ గురించి చెడు మాటలు అనేటువంటివి మాట్లాడుకుంటూ ఉంటారు. దానివలన వ్యవహారానికి ఇబ్బంది కలిగే అవకాశాలు మీకు ఎక్కువగా ఉన్నాయి. అధికమైన ఆడంబరాల గురించి అప్పులు చేయడం అనేది మీరు జరుగుతూ ఉంది. వాటి వలన కూడా మనశ్శాంతి అనేది లేకుండా ఉంటారు. మితమైన మాటలు, వినయం, విధేయతలు ఇవన్నీ కలిగి ఉండాలి. చిన్నవారైనా కానీ వారితోటి మంచిగా మాట్లాడే ప్రయత్నం మీరు చేయడం వలన మంచి ఫలితాలు అనేటివి మీకు దక్కగలవు. విద్యార్థులు ఈ వారం చదివేందు శ్రద్ధ లేకుండా ఉంటారు. ఉద్యోగ ప్రయత్నం ఫలించగా కొద్దిగా చికాకుతో మానసికమైన అశాంతితో మీరు ఉంటారు. ఉద్యోగంలో ఉన్నవారికి అధికారుల వలన కొద్దిగా ఇబ్బందులు ఏర్పడి ఆ యొక్క పదవికి ఆటంకాలు అనేటివి కలగగలవు. మరియు నిత్యావసర సరుకులు విక్రయించే వారికి అనగా కూరగాయలు, ఆకుకూరలు, తినుబండారాలు, హోల్సేల్ వ్యాపారాలు, చిరు ధాన్యం వ్యాపారాలు ఇత్యాది యొక్క వ్యాపారాలు చేసేవారికి ఆదాయం అనేది కొద్దిగా తగ్గి ఉంటుంది. ఎలక్ట్రికల్, కంప్యూటర్, ఎడిటింగ్, ఫోటోగ్రఫీ ఇత్యాది రంగాలలో ఉన్నవారికి, స్త్రీలకు సంబంధించినటువంటి యొక్క వ్యాపారాలు, అలంకార వస్తువులు, ఫైనాన్స్ ఇత్యాది రంగాలలో ఉన్నవారికి మరియు నాన్ వెజ్ వృత్తుల వారికి ఈ వారం గ్రహస్థితి అనేది అనుకూలంగా లేకపోవడం వలన అధికమైన ఇబ్బందులు గురి కావలసి వస్తుంది. కాబట్టి మీరు ఆదివారం రోజున ఈ యొక్క పని మీరు చేసినట్టయితే అనగా కాలభైరవ పూజను మీరు చేసుకోవడం వలన అభివృద్ధి అనేది బాగా ఉంటుంది. మరియు విదేశాలలో నివసించే వారికి ఈ వారం గ్రహచార స్థితి అనుకూలంగా లేకపోవడం వలన ఈ వారంలో రాహు యొక్క గ్రహానికి అభిషేక పూజాదులు జరిపించుకోవడం వలన మంచి ప్రయత్నం అనేది ఫలితం అనేది మీకు దక్కుతుంది. మరి కాబట్టి ఈ యొక్క రాశి వారికి, ఈ రాశి వారందరూ కూడా శుభ ఫలితాల వలన మంచి ఫలితాలు కలిగి అనుకూలమైనటువంటి యొక్క ఫలితాలు చెంది ఆరోగ్యంగా, సుఖంగా, సంతోషంగా ఉండగలరు. శుభం భూయాత్. ఈ వారం ధనుస్సు రాశి ఫలితాలు. ఈ రాశి వారు తప్పనిసరిగా ఈ యొక్క పూజను జరిపించండి. ఈ రాశికి అధిపతి గురువు. మూల, పూర్వాషాఢ, ఉత్తరాషాఢ నక్షత్రం వారు ధనుస్సు రాశికి చెందిన వారుగా ఉంటారు. ఈ రాశి వారికి ఈ వారం గురు చంద్ర గ్రహాలు అనుకూలంగా లేకపోవడం వలన గురుగ్రహం వలన ఎక్కువ ధన నష్టం అనేది ఈ వారం కలగగలదు. బంధువర్గంతో గొడవలు కలగగలవు. వ్యవహార వ్యాపార రీత్యా కొన్ని సమస్యలు రాగలవు. ఉద్యోగం చేసేవారికి పక్క వారితోటి, ఉద్యోగస్తులతో కానీ అధికారులతో కానీ వైరం అనేది ఏర్పడగలదు. దానివలన
కొంత అశాంతికి గురి కాగలరు. మీ యొక్క భార్య తరపున వారితో మరియు మేనమామల సంబంధికులతో విభేదాలు అనేటివి రాగలవు. పిత్తార్జితం మూలకంగా గొడవలు అనేటివి కలగగలవు. కోర్టు భూమి సమస్యల వలన విపరీతమైన ఇబ్బందులు కలిగి అశాంతికి లోను కాగలరు. నూతన వ్యాపారాలు చేయడం వలన భవిష్యత్తులో చాలా నష్టపోయేటువంటి ఒక ప్రమాదం అనేది ఉంది. మరి కాబట్టి ఆ వ్యాపారం అనేది ఇప్పుడు ప్రారంభం చేయకుండా ఉండాలి. ఈ వారం చెడు గ్రహచార స్థితి వలన భూములు అమ్మడం కానీ కొనడం కానీ జరగక అధికమైనటువంటి ఇబ్బందులకు గురి కావలసి వస్తుంది. అనేక రకాలుగా ఆటంకాలు అనేటివి కలగగలవు. స్టీలు, ఇత్తడి, రాగి, బంగారం, వెండి తదితర వ్యాపారాలు చేసేవారికి, చిరు వ్యాపారాలు చేసేవారికి ఈ వారం గ్రహస్థితి అనుకూలంగా లేకపోవడం వలన అధికమైన ఇబ్బందులకు గురి కావలసి వస్తుంది. మరియు నిత్యావసర వస్తువులు అనగా కూరగాయలు, ఆకుకూరలు, పప్పు దినుసులు, అలంకార వస్తువులు ప్రతిరోజు ఇటువంటి వ్యాపారం చేసేవారికి ఈరోజు గ్రహస్థితి అనుకూలంగా లేకపోవడం వలన ఈ యొక్క రంగాలలో అభివృద్ధి అనేది తక్కువగా ఉంటుంది. మరి కాబట్టి అన్ని వృత్తుల వారికి, అన్ని రంగాల వారికి అనుకూలమైన ఫలితాలు ఈ వారం లేక అధికమైనటువంటి చెడు ఫలితాలు కలిగి ఉండటం అనేది జరుగుతుంది. విదేశాలలో నివసించే వారికి అనగా ఫ్రాన్స్, అమెరికా, ఇండోనేషియా, దుబాయ్, శ్రీలంక, ఆస్ట్రేలియా, మలేషియా, సింగపూర్ ఇత్యాది దేశాలలో నివసించే వారికి ఈ వారం గ్రహస్థితి అనుకూలంగా లేకపోవడం వలన కొద్దిగా ఇబ్బందులకు గురి కావలసి వస్తుంది. కాబట్టి దోష నివారణ కలగడానికి మీరు చేయవలసిన పని, మీ ఇంట్లో దేవుడి దగ్గర తెల్ల ఆవాల నూనెతో దీపారాధన చేసి ఏదైనా కొబ్బరికాయ ప్రసాదాన్ని సమర్పించి ఈ యొక్క మంత్రాన్ని జపం చేయండి. ధనధాన్య సమాయుక్తం స్వర్ణం గోవృద్ధిదాయకం అభివృద్ధి సుఖం సౌఖ్యం పుత్ర లాభంచ దాయకం వివాహ సుఖ సౌఖ్యాన్ని దేయమే దేవ గురు ప్రభు అనేటువంటి మంత్రాన్ని మీరు ఉదయం 6 నుండి 8 గంటల లోపల జపం చేసుకోవడం వలన మంచి ఫలితాలు మీకు కలిగి సుఖమైన జీవనం గడపగలరు. శుభం భూయాత్. మకర రాశి వారు తప్పనిసరిగా శనివారం రోజు ఈ యొక్క పరిష్కారాన్ని మీరు చేసుకోవాలి. ఈ రాశికి శని అధిపతి. శని గ్రహం జాతక చక్రములో అనుకూలంగా ఉంటే గనక వ్యవహారంలో కానీ, వ్యాపారంలో కానీ, వృత్తిలో కానీ, ఉద్యోగంలో కానీ అనేక రకాలుగా శుభ ఫలితాలు కలిగించి ఆర్థికమైనటువంటి స్థితిగతులను మెరుగుపరిచే విధంగా శని ప్రవర్తిస్తాడు. మరియు అధికమైనటువంటి విజయాలను మీకు కలిగిస్తూ ఉంటాడు. జాతకంలో శని నీచ భావంలో ఉంటే గనక అనుకూలమైన స్థితిలో లేకపోవడం వలన అనేక రకాలుగా ఇబ్బందులను కలిగిస్తూ ఉంటాడు. చికాకులు, విచారం, ఆందోళన, అపవాదులు, రుణాలు, గొడవలు, విభేదాలు ఈ యొక్క సమస్యలను కలిగిస్తాడు. కావున శని మరి అనుకూలంగా ఉండాలంటే, మంచి ఫలితాలు మీకు కలిగి ఆనందమైన జీవనం గడపాలంటే ఏమి చేయాలి అనేటువంటి విషయాన్ని రాశి చివరిలో మనం చూద్దాం. కావున ఈ వారం ఈ రాశి వారికి గ్రహచార గోచార విషయంలో శని, చంద్ర, కుజగ్రహముల యొక్క స్థితిగతులు అనుకూలంగా లేకపోవడం వలన కొద్దిగా ఇబ్బందులు కలిగి మానసికంగా కష్టాలను ఎదుర్కొనవలసి వస్తుంది. వృత్తి, వ్యవహార, వ్యాపారంలో ఆటంకాలు ఏర్పడి అధికమైన నష్టాలు అనేవి కలగగలవు. ఉద్యోగంలో పని చేసినా కానీ పనికి తగ్గ గుర్తింపు మీకు లేకుండా ఉంటుంది. కుటుంబంలో చికాకులు కలిగి ఉంటాయి. వ్యవహారం అనుకూలంగా లేకపోవడం వలన ఎక్కువగా ధన నష్టం అనేది కలగగలదు. దూరం ప్రయాణాలు ఈ వారం ఎక్కువగా చేయకపోవడం అనేది చాలా మంచిది. ఎందుకంటే దాని వలన ఇబ్బందులు అనేటివి కలగగలవు. మరియు చంద్రుని యొక్క గ్రహస్థితి అనేది గ్రహచార స్థితి అనుకూలంగా లేకపోవడం వలన ప్రయాణ విషయంలో తగు జాగ్రత్తగా మీరు ఉండాలి. విద్యార్థులు చదువులో చాలా వెనుకబడి ఉంటారు. వ్యాపారం అనుకూలంగా లేకపోవడం వలన అధికంగా నష్టపోతూ ఉంటారు. సినీ, రాజకీయ రంగాల వారికి అవకాశాలు తక్కువగా ఉంటాయి. చిన్న చిన్న చేతి వృత్తుల వారికి గ్రహచారం మామూలుగా ఉంటుంది. వ్యవసాయ, వృత్తి, వాణిజ్య వ్యాపారాలకు మంచి ఫలితాలు లేక ఆర్థికమైనటువంటి ఇబ్బందులకు గురి కావలసి వస్తుంది. వ్యవసాయ, పాడి పరిశ్రమదారులకు అనుకూలమైనటువంటి యొక్క స్థితిగతులు లేకపోవడం వలన ఈ యొక్క రంగంలో ఆదాయం అనేది బాగా తగ్గి ఉంటుంది. ఎలక్ట్రికల్, కంప్యూటర్, ఫోటోగ్రఫీ, డైరెక్షన్ మరియు సినీ ఇండస్ట్రీ రంగం వారికి అనుకూలమైన ఫలితాలు లేక అధికమైన నష్టం అనేది వీరికి కలగగలదు. బ్యూటీషియన్, ఫ్యాషన్ డిజైనింగ్, ఎంబ్రాయిడరీ, స్టేషనరీ, కిరాణం, హోల్సేల్ వ్యాపారాలు, బట్టల వ్యాపారాలు, చిరుధాన్య వ్యాపారాలు, అలంకార వస్తువులు, ఫైనాన్స్ ఇత్యాది వ్యాపారాలు చేసేవారికి ఈ వారం అనుకూలమైన పరిస్థితులు లేక
ఈ యొక్క రంగాలలో అభివృద్ధి అనేది బాగా తగ్గి ఉంటుంది. మరియు నిత్య వ్యాపారాలు చేసేవారికి ఆకుకూరలు, కూరగాయలు, పూలు, పండ్లు మరియు నాన్ వెజ్ పదార్థాలు క్రయ విక్రయదారులకు మంచి ఫలితాలు లేక ఆదాయం అనేది బాగా తగ్గి ఉంటుంది. కాబట్టి ఈ రాశి వారు శని పాశుపత పూజను జరిపించుకోవడం వలన మంచి ఫలితాలు మీకు కలగగలవు. చదువు గురించే కానీ, వ్యవహారం గురించే కానీ, వ్యాపారం గురించే కానీ విదేశాలు వెళ్ళే వారికి ఈ వారం అనుకూలంగా లేనందున ప్రయాణం మానుకోవడం అనేది మంచిది. విదేశాలలో నివసించే వారికి అనగా ఫ్రాన్స్, అమెరికా, ఇండోనేషియా, దుబాయ్, శ్రీలంక, మలేషియా, సింగపూర్, ఆస్ట్రేలియా ఇత్యాది దేశాలలో నివసించే వారికి గ్రహస్థితి అనుకూలంగా లేకపోవడం వలన దోష నివారణ గురించి మీరు చేయవలసిన పని, శని, చంద్ర, కుజగ్రహాలకు అభిషేక పూజాదులు జరిపించి నల్ల నువ్వులు మరియు నువ్వుల నూనె, నలుపు రంగు వస్త్రం, బియ్యం, కందులు మరియు దానం చేయడం వలన మంచి ఫలితాలు కలగగలవు. మరియు ఈ యొక్క మంత్రాన్ని జపం చెయ్యండి. ఈశ్వరో మమ దేవస్య ఆరోగ్యం దేహిమే సదా పార్వతి ప్రాణనాథాయ మమ శని దోషం నివారయ అనేటువంటి ఒక మంత్రాన్ని జపం చేయండి. మంచి ఫలితాలు మీకు కలిగి సుఖంగా ఉండగలరు. శుభం భూయాత్. ఈ వారం కుంభరాశి ఫలితాలు. కుంభరాశి వారు తప్పనిసరిగా ఈ యొక్క పూజలు ఈ వారం అనేది జరిపించుకోవాలి. ఈ రాశి వారు శనికి మరియు ఈశ్వర ఆరాధన ఎక్కువగా చేసుకోవాలి. మరియు శని గ్రహానికి మరియు కాలభైరవ పూజలు జరిపించుకోవడం వలన మంచి ఫలితాలు అనేటివి వీరికి కలుగుతూ ఉంటాయి. ఈ రాశికి అధిపతి శని. శని గ్రహం ధనిష్ట, శతభిషం, పూర్వభాద్ర నక్షత్రాల వారు కుంభరాశికి సంబంధించిన వారుగా ఉంటారు. ఈ రాశి వారికి శని, బుధ, కేతుగ్రహముల యొక్క గ్రహస్థితి బావుగా ఉండటం వలన అనుకున్నటువంటి యొక్క పనులు సక్రమంగా జరగగలవు. అధికమైనటువంటి లాభాలు ఈ వారం మీకు కలిగి ఉంటాయి. విద్యార్థులు ఈ వారం చదువులో చక్కగా రాణించగలరు. చక్కని ఉద్యోగం అనేది మీకు లభిస్తుంది. ఉద్యోగం చేసేవారికి ఉన్నతమైనటువంటి యొక్క పదవులు లభించేటువంటి గ్రహచార స్థితి ఈ వారం మీకు కలిగి ఉంది. ఈ వారం మధ్యలో మీరు అనుకున్నటువంటి యొక్క పని కాగలదు. ఆకస్మిక ధన ప్రాప్తి అనేది కలుగుతుంది. వృత్తి, వ్యవహార, వాణిజ్య, వస్త్ర వ్యాపారాలకు మంచి లాభాలు అనేవి ఈ వారం కలిగి ఉంటాయి. సినీ, రాజకీయ రంగంలో వారికి అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. రియల్ ఎస్టేట్, షేర్ మార్కెట్ రంగంలో ఉన్నవారికి కొద్దిగా కష్టకాలం అని చెప్పాలి. కావున ఈ రంగం వారు కుజగ్రహానికి అభిషేక పూజలు జరిపించి కందులు మరియు బెల్లం దానం చేయడం వలన మంచి ఫలితాలు కలిగి ఆర్థికంగా ఎదుగుదల కలిగి ఉంటారు. ఎలక్ట్రికల్, కంప్యూటర్, ఫోటోగ్రఫీ, ఎడిటింగ్ మరియు సినీ ఇండస్ట్రీ రంగం వారికి ఈ వారం కొద్దిగా ఫలితాలు అనేటివి మిశ్రమంగా ఉంటాయి. లాభ నష్టాలు సమానంగా ఉంటాయి. మరియు ప్రతిరోజు నిత్య వ్యాపారాలు చేసేవారికి అనగా ఆకుకూరలు, పప్పు దినుసులు, తినుబండారాలు, చిరు వ్యాపారాలు, చిరుధాన్యం వ్యాపారాలు, పాల ఉత్పత్తిదారులకు, అలంకార వస్తువులు మరియు నాన్ వెజ్ పదార్థాలు అమ్మేవారికి ఈ వారం గ్రహస్థితి అనుకూలంగా ఉండటం వలన అధికమైనటువంటి యొక్క లాభాలు అనేవి మీరు గడించగలరు. స్త్రీలకు సంబంధించినటువంటి యొక్క వ్యాపారాలు ఈ వారం బాగా ఉంటాయి. ఈ రాశి వారు శనిగ్రహ దోషం తొలగడానికి శనివారం రోజు శనికి తైలాభిషేకం మరియు ఈశ్వరునికి రుద్రాభిషేకం జరిపించుకోవడం వలన మంచి ఫలితాలు మీకు కలగగలవు. విదేశాలు వెళ్ళే వారికి అనుకూలమైనటువంటి గ్రహస్థితి కలదు. ఆ యొక్క ప్రయత్నం నెరవేరుతుంది. అన్ని వృత్తుల వారికి, అన్ని రంగంల వారికి గ్రహస్థితి బాగుగా ఉండటం వలన మంచి ఫలితాలు కలిగి సుఖంగా ఉండగలరు. విదేశాలలో నివసించే వారికి రాహు యొక్క గ్రహచార స్థితి వలన కొద్దిగా అనుకూలమైనటువంటి ఫలితాలు లేకుండా ఉంటాయి. కాబట్టి ఈ గ్రహానికి అభిషేక పూజాదులు జరిపించుకొని మినుములు దానం చేయడం వలన మంచి ఫలితాలు మీకు కలిగి సుఖమైనటువంటి ఒక జీవనం అనేది గడపగలరు. శుభం భూయాత్. ఈ వారం మీన రాశి ఫలితాలు. ఈ రాశికి శని యొక్క బాధలు అనేటివి ఎక్కువగా ఉంటాయి. ఈ రాశికి అధిపతి గురువు. పూర్వభాద్ర, ఉత్తరభాద్ర, రేవతి నక్షత్రాల వారు మీన రాశికి చెందిన వారుగా ఉంటారు. జాతకంలో గురువు అనుకూలంగా ఉంటే అనేక రకాలుగా శుభ ఫలితాలు అనేటివి కలిగించి గృహం, వ్యవహారం, స్థలాలు కొనుగోలు చేయడం ఇత్యాది ఫలితాలు ఎక్కువగా కలిగిస్తూ ఉంటారు. మరి కాబట్టి గ్రహచార గోచార స్థితిలో ఈ రాశి వారికి చంద్ర, కుజ, గురు యొక్క యోగం వలన ఎక్కువగా మనోవిచారం అనేది కలిగి ఉంటారు. మానసికంగా ఇబ్బందులకు గురి కాగలరు. చెడు సహవాసం ఎక్కువగా ఉంటుంది. చెడు వ్యసనాలు ఎక్కువగా కలిగి ఉంటారు.
వ్యవహార వ్యాపారంలో ఆటంకాలు అనేటివి ఎక్కువగా కలగగలవు. అన్నదమ్ముల మధ్య వైరం అనేది ఏర్పడుతుంది. ఉద్యోగ ప్రయత్నం చేసేవారికి గ్రహస్థితి అనుకూలంగా లేకపోవడం వలన ఆ యొక్క ప్రయత్నం అనేది నెరవేరకుండా ఉంటుంది. ఉద్యోగం వ్యవహార విషయంలో ఎక్కువగా ఎవరి జోలికి వెళ్లకుండా మీ యొక్క పనులు మీరు చేసుకుంటూ ఉండాలి. ఏ పని చేసినా కానీ ఆలోచించి చేయడం అనేది చాలా ముఖ్యం. రియల్ ఎస్టేట్ మరియు షేర్ మార్కెట్ రంగంలో ఉన్నవారికి కుజుని యొక్క గ్రహచార స్థితి వలన ఈ యొక్క రంగాల వారికి వ్యతిరేకమైనటువంటి ఫలితాలు కలిగి ఆదాయం అనేది బాగా తగ్గి ఉంటుంది. చిరుధాన్యం, చిరు వ్యాపారాలు, చిరు వ్యవహారాలు చేసేవారికి, నిత్యావసర సరుకులు వ్యాపారం చేసేవారికి ఆదాయం అనేది బాగా తగ్గి ఉంటుంది. ఎలక్ట్రికల్, కంప్యూటర్, ఎడిటింగ్, ఫోటోగ్రఫీ, డైరెక్షన్ మరియు సినీ ఇండస్ట్రీ రంగం వారికి ఈ వారం గ్రహస్థితి అనుకూలంగా లేకపోవడం వలన మీ యొక్క రంగంలో మంచి ఫలితాలు లేక కొద్దిగా ఇబ్బందులకు గురి కావలసి వస్తుంది. మరి కాబట్టి చాలా జాగ్రత్తగా మీరు మసులుకోవాలి. ఈ రాశి వారికి అనుకూలమైనటువంటి యొక్క ఫలితాలు లేక కొద్దిగా ఇబ్బందులకు గురి కావలసి వస్తుంది. కాబట్టి రవి గ్రహానికి అభిషేక పూజాదులు జరిపించి గోధుమలు, ఎర్రని వస్త్రం దానం చేయడం వలన మంచి ఫలితాలు కలిగి ఆ యొక్క రంగాలలో మంచి అభివృద్ధి అనేది మీకు కలిగి ఉంటుంది. చదువు గురించి కానీ, ఉద్యోగం గురించి కానీ విదేశాలకు వెళ్ళే వారికి గ్రహచార స్థితి బాగుగా ఉంది. విదేశాలలో నివసించే వారికి అనుకూలమైనటువంటి యొక్క పరిస్థితులు కలిగి మీరు ఏ రంగంలో ఉన్న విద్యలో కానీ, వ్యవహారంలో కానీ, వ్యాపారంలో కానీ, ఉద్యోగం చేస్తున్న వారే కానీ, దాంపత్యం విషయంలో కానీ ఎటువంటి స్థితిలో ఉన్నా కానీ ఆ యొక్క గ్రహాలన్నీ కూడా శుభ ఫలితాలు కలిగి అధికంగా ఆనందమైనటువంటి యొక్క జీవనం అనేది మీరు గడపగలరు. మరి కాబట్టి గురుగ్రహానికి అభిషేక పూజలు జరిపించి శనగలు దానం చేయడం వలన మంచి ఫలితాలు మీకు కలిగి అనుకూలమైనటువంటి యొక్క ఫలితాలు కలిగి సుఖంగా సంతోషంగా ఉండగలరు. మరియు ఈ మంత్రం జపం చేయండి. ఓం హ్రీం పరమేశ్వరి మమ సర్వకార్యాన్ని సాధయ సాధయ సకలైశ్వర్యం దాపయ దాపయ స్వాహ అనేటువంటి ఒక మంత్రాన్ని జపం చేయడం వలన ఈ రాశి వారందరూ ప్రతి ఒక్క రంగంలో అనుకూలమైనటువంటి ఫలితాలు కలిగి సుఖమైన జీవనం అనేది గడపగలరు. శుభం భూయాత్.